లగచర్లలో జరిగిన ఘటనపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో జరిగిన దాడిపై కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. కానీ అసలు దాడికి పాల్పడ్డ వారిలో 19 మందికి భూమే లేదని నిరుపేంద్ర ఆరోపించారు. కావాలనే ఈ ఇష్యూని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో నేరాలలో దళితులపై దాడి జరిగింది. అదే నేరాల్లో బాధితులకు న్యాయం చేయాలని కమిషన్ ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? దళితులు గిరిజనులపైనే ప్రేమ ఉన్నట్లు కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేరాల బాధితులకు ఎందుకు న్యాయం లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పుపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకి ఏదో కేటీఆర్ బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిని తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒకటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న. ఈరోజు నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు హరిజనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలగబోస్తున్నారే. ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈరోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా. లగచర్ల ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచర్ల సంఘటనను అది చాలా తప్పు, అరెస్ట్ చేయొద్దు, అధికారులను కొట్టొచ్చదే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేసినారు. ఆత్మహత్యలకు ఉసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేసినారు. ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళకు అసలు భూమి విషయం అవసరం లేదు. ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని మిడ్ మానేర్లో గాని ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు. మరి ఈరోజు లగచర్ల లోపల కలెక్టర్ పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా